బికాస్ దాంట్లో ఒక ఫైట్ ఉంది, ఒక సార్ డిజైన్ చేసిన ఫైట్, పవన్ సార్ డిజైన్ చేసిన ఫైట్. దగ్గర దగ్గర ఆ ఫైట్ ఒక 18-20 మినిట్స్ ఎపిసోడ్ ఉంటుంది. ఫైట్లోనే ఒక కథ చెప్తున్నాం మనం. ఆ కథ చెప్పేదానికి మ్యూజిక్లో కథ చెప్పాలి. నేను ఎప్పుడు కొంచెం మొహమాట పడతాను మాట్లాడడానికి సినిమాకి సంబంధించినంత వరకు. ఇక్కడ సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలియదు. పని చేయడం తెలుసు తప్ప దీన్ని అంటే మనం ఇంత చేసాం అంత చేసామని చెప్పడం ఎప్పుడు నాకు కొంచెం ఎబ్బెట్టుగాను ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా నేను చాలా యాక్సిడెంటల్ యాక్టర్ అండ్ ఇంకా గత్యంతరం లేక టెక్నీషియన్ అయినవాడిని. నాకు నచ్చే సన్నివేశాలు, నచ్చే సినిమాలు చేసుకోవడానికి. ఆ పరిస్థితుల్లో నా మొదటి ఇంటరాక్షన్. సినిమా పరంగా వచ్చి నేను చాలా హీరోస్తో కంపేర్ చేస్తే ఎవరి వాళ్ళందరికీ చాలా తక్కువ నేను. సో దానికి ఉండే ఇబ్బందులు దానికి ఉంటాయి. మిగతా వాళ్ళకి బిజినెస్ అయినందుకు నాకు బిజినెస్ అవ్వదు, వాళ్ళకి వచ్చినందుకు నాకు రాకపోవచ్చు. ఎందుకంటే నా దృష్టి, నా కాంపిటేటివ్నెస్ ఎప్పుడు నేను సినిమా మీద పెట్టలేదు. నేను ఇప్పుడు సొసైటీ పొలిటికల్ ప్రాసెస్ పెట్టాను, కానీ ఇప్పుడు సినిమా మీద నేను ఉండాలని నేను ఎప్పుడు పెట్టలేదు. నేను ఎప్పుడు చాలాసార్లు ప్రమోషన్ సింగిల్ హ్యాండెడ్గా పాపం నిధి అగర్వాల్ భుజాల మీద వేసుకొని నాకే బాధ అనిపించింది. పాపం ఒక అమ్మాయి తన కెరీర్ తను చూసుకోవాల్సిన అమ్మాయి కూర్చోబెట్టి నాకే సిగ్గు అనిపించింది. ఐ హ్యావ్ టు ట్రూలీ అప్రిషియేట్ యూ. అంటే చాలాసార్లు పాపం అన్నీ వెళ్తా ఉంటే నాకు ఇదేంటి సినిమా అనాథలా వదిలేసారేంటి అనిపించింది. నాకేమనిపించింది, ఈ సినిమాకి ఎవరు అనాథలా వదలలేదు, నేను ఉన్నానని చెప్పడానికి వచ్చాను ఈ రోజున. చిరంజీవి గారి తమ్ముడు కావచ్చు, చిరంజీవి గారి కొడుకు కావచ్చు, లేదంటే ఇంకొకళ్ళు అబ్బాయి కావచ్చు, మేనల్లుడు కావచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. నీకు టాలెంట్ లేకపోతే నువ్వు నిలబడలేవు, నీకు సత్తా లేకపోతే నువ్వు ఇక్కడ ఉండలేవు. అది నా కొడుకైనా సరే. ఇట్ ఆల్ డిపెండ్స్ నీకు ఎంత టెనాసిటీ ఉంది, ఎంత పర్సీవరెన్స్ ఉంది, ఎంత నిలబెట్టుకోగలవు. నాకు ఎలా అనిపించిందని, ఇందాక నేను వస్తున్నప్పుడు ఎవరు లేరు, వీళ్ళు కూడా ఎవరు లేరు. నేను వచ్చి చాలాసేపు కార్లోకి వచ్చాను, ఎందుకంటే మళ్ళీ మీరు తిట్టకూడదు, లేట్ వచ్చాడు, నీకు డిప్యూటీ సీఎం మీద పొగలు వచ్చేస్తాను మీరు అనుకో అంటారండి. నాకు అట్లా అనిపించలేదు.